మన మీద మనకి నమ్మకం ఉండడం వేరు. ఆ నమ్మకాన్ని బలపరుచుకోవటం కోసం ఇతరుల మీద ఆధారపడడం వేరు. మళ్ళీ గమనించండి. మన మీద మనకు నమ్మకం ఉండడం వేరు. ఆ నమ్మకాన్ని బలపరుచుకోవటం కోసం ఇతరుల మీద ఆధారపడడం వేరు. ఎందుకంటే ఎప్పుడైతే ఇతరుల మీద మనం ఆధారపడతామో స్వతహాగా మనల్ని మనం కోల్పోతాం. ఇప్పుడు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవటం కోసం. సాధారణంగా మన మీద మనకు నమ్మకం ఉండేటప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరంలా. అయితే మనం ఎక్కువగా ఈ సమాజంలో గుర్తింపు కోసం మనం కోరుకుంటూ ఉంటాం కాబట్టి, వాటి కోసమే మనం పరిగెడతాం, పాకులాడతాం కాబట్టి, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అనేటటువంటి ఈ ర్యాట్ రేస్‌లో ఉంటాం మనం ఎక్కువగా. సో, మాక్సిమం ఇక్కడ చెప్పేదేంటంటే, హూ హ్యావ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎవరికైతే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందో, ఆత్మవిశ్వాసం ఉంటుందో, వాళ్ళు ఇతరులను మెప్పించే ప్రయత్నం చేయరు. ఎందుకంటే తన మీద తనకు అపారమైన నమ్మకం ఉంటుంది. నువ్వు చేసేది తప్పా, ఒప్పా అనేది నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. అయితే ఇక్కడ గమనించాలి, తప్పు చేస్తే మనం క్షమించమని అడగడంలో తప్పు లేదు. కానీ మన రూట్లో మనం కరెక్ట్గా ఉన్నప్పుడు వాటిని ఇది నేను కరెక్ట్గానే ఉన్నాను అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తామో మనం, మీరు గమనించండి, మనల్ని మనం కోల్పోతున్నట్లే. సాధారణంగా ఎందుకు అట్లా చేస్తాడు మనిషి అంటే, తనలో ఈగో ఉంటుంది. అహంకారం అంటాం కదా, అహం. ఇది మనోవైజ్ఞానిక పరంగా చూస్తే ఇడ్ ఈగో, సూపర్ ఈగో అనేది సిగ్మండ్ ఫ్రాయిడ్ థియరీ ఒకటి ఉంటుంది. సో దానికి దగ్గరగానే ఉంటుంది ఇక్కడ ఈగో. ఈ ఈగో వేరు, ఆ ఈగో వేరు. అయితే మన ఈగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం, అదేవిధంగా ఎదుటివారి ఈగోని సంతృప్తిపరచడం కోసం, సాటిస్ఫై చేయడం కోసం మనంతా ప్రయత్నిస్తూ ఉంటాం. అది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం కోసం ఇతరుల మీద ఆధారపడడం అంటే అదే. ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరంలా.